ప్రీపెయిడ్ సిమ్స్ రీఛార్జ్ అయిపోయిన తర్వాత ఇన్కమింగ్ కాల్స్ ఆగిపోతున్నాయి కదా. దాని గురించి ఆప్ ఎంపీ రాజీవ్ చద్దా పార్లమెంట్లో మాట్లాడే విధానం చూసి దేశంలో చాలామంది మెచ్చుకున్నారు. నిజంగా దాని గురించి నేను ఆలోచించిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. ఆధార్ కార్డు నాది, బయోమెట్రిక్ నాది, నా ఫోటో నాది, అలాగే సిమ్ నాదే. అలాంటప్పుడు ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపుతున్నారు? సరే, రీఛార్జ్ చేసుకోకపోతే అవుట్ గోయింగ్ కాల్స్ అని ఆపుతారు, కానీ ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపుతున్నారని చెప్పి అతను మాట్లాడాడు. ఒక సిమ్కు కావాల్సిన ప్రతిదీ మన దగ్గర నుంచే తీసుకుంటారు, కానీ ఆ సిమ్కు సంబంధించిన అథారిటీ మొత్తం ఆ టెలికాం నెట్వర్క్స్ దగ్గరే ఉంటుంది. పార్లమెంట్లో మాట్లాడిన ఎంపీ రాజీవ్ చద్దా అతను చాలా చక్కగా మాట్లాడారు దీని గురించి. సరే, ఇంపార్టెంట్ మెసేజ్లు వస్తున్నాయంటే అవి కూడా రాపేశారు. రానున్న రోజుల్లో పాత రోజుల్లో మనకి ల్యాండ్ లైన్ అలాగే లెటర్స్ ఇవి ఉన్నాయి. అవి రానున్న రోజులు కూడా ఎలా జరుగుతుందేమో మనకు తెలియకుండానే సంవత్సరానికి 12 నెలలు ఉంటే 13 నెలలు రీఛార్జ్ చేస్తున్నాము. అది ఒకసారి గుర్తుంచుకోండి. పార్లమెంట్లో మాట్లాడిన రాజీవ్ చద్దా మంచి కీ పాయింట్ తీసుకున్నారు దీని గురించి. ప్రపంచం మొత్తం సిమ్స్ మీద నెట్వర్క్ మీద నడుస్తుంది. మార్కెట్లో ఉన్న టెలికాం నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక నెట్వర్క్ అయితేనేమో ఒక 2 months 3 months టైం ఇస్తుంది. వాళ్ళు కాల్ చేసుకొని చెప్తాను బ్యాలెన్స్ ఎక్కించుకోమని. కొన్ని నెట్వర్క్స్కి అయితే అలాంటి ఇంటిమేషన్ కూడా లేకుండా బ్యాలెన్స్ అయిపోయిన 28 రోజులు ఉన్న బ్యాలెన్స్ 29 రోజుకి ఆపేస్తున్నారు. మెసేజ్లు కానీ అతనికి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఆపేస్తున్నారు. కానీ పల్లెటూరులో వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో ఆ నెట్వర్క్ వాళ్ళకి తెలియదు. బయట ఉన్న యువత కూడా దీని గురించి ఆలోచించాలి ఒకసారి. అంతేగాని మతం మీద కులాల మీద గొడవలు పెట్టుకోవడం కాకుండా ప్రజలకు సంబంధించిన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఖచ్చితంగా ఆలోచించండి. రాజీవ్ చద్దా గారు పార్లమెంట్లో మాట్లాడిన ఈ సంఘటన మీద మీరు ఏ విధంగా స్పందిస్తారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.